హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సాధారణంగా మనం ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నప్పుడు మనకి పిల్లి ఎదురైతే అది అపశకనంగా భావిస్తాం. ఇది మన దేశంలో సర్వసాధారణం. అయితే ఇదే పరిస్థితిని పాటించే మరొక దేశం ఉందని మీకు తెలుసా? దీనితో పాటు ఆ దేశంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి మీకు ఎంతో విచిత్రంగా అనిపించవచ్చు. ఆ దేశంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు వెళ్తున్నప్పుడు వారు తిరిగి వచ్చేంత వరకు ఒక బ్రెడ్ను భూమిలో పాతి పెడతారు. ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారని వారిని నిరక్షరాస్యులు అనుకోకండి. ఈ దేశంలో చిన్న పెద్ద అంతా కూడా చదువుకున్నవారే. మన దేశంలో యూత్ అందరికీ బాగా తెలిసిన ఒక స్పెషల్ డేను ఆ దేశంలో బాబర్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఆ దేశం ఏంటో, ఆ దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీరు ఈ వీడియోని చూశాక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ ఇలాంటి అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది. అలానే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మధ్య ఆసియా ఖండంలోని ఈ దేశం పేరు ఉజ్బెకిస్తాన్. దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అని పిలుస్తారు. ఈ దేశానికి 5 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. అవి ఉత్తరాన కజకిస్తాన్, ఈశాన్యంలో కిర్గిస్తాన్, ఆగ్నేయలో తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, ఇంకా నైరుతిలో తుర్క్మిస్తాన్. ఈ ప్రపంచంలోనే 2 దేశాలు మాత్రమే డబుల్ ల్యాండ్ లాకర్ దేశాలుగా ఉన్నాయి. అవి ఒకటి యూరోప్లోని లీజెంగ్స్టైన్, దాని చుట్టూ స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇంకా రెండవది ఉజ్బెకిస్తాన్. డబుల్ ల్యాండ్ లాక్ అంటే ఆ దేశానికి సముద్రం తీరం ఉండదు. ఇంటర్నేషనల్ గా సముద్రం ద్వారా వ్యాపారం చేయడానికి కనీసం 2 దేశాలను దాటాలి. ఉజ్బెకిస్తాన్లో ప్రస్తుతం సుమారు 3.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 96% ముస్లింలు, 4% క్రిస్టియన్, ఇంకా ఇతర మతాల ప్రజలు ఉంటారు. ఈ దేశం 44,969 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశంలో అడుగడుగున సంతోషంగా ఉన్న ప్రజలు వారు మాట్లాడే విచిత్రమైన భాష చూడవచ్చు. ఈ దేశంలో అధికారిక భాష ఉజ్బెక్. ఇది జనాభాలో సగానికి పైగా జనాలు మాట్లాడుతారు. ఈ భాషతో పాటు ప్రజలు ఇంగ్లీష్ ఇంకా రష్యన్ కూడా మాట్లాడగలరు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎప్పుడైనా అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉజ్బెకిస్తాన్ ఒక ముస్లిం దేశం అయినప్పటికీ వారిపై రష్యన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం సుమారుగా 200 సంవత్సరాలు రష్యన్ రూలింగ్లో ఉంది. కాబట్టి వారి సంస్కృతి సంప్రదాయాలు రష్యా వారితే ప్రభావితం చేయబడ్డాయి. ఉజ్బెకిస్తాన్ మొదట సిథియన్లు అని పిలువబడే తూర్పు ఇరానియన్లు ఒక దేశంగా ఏర్పాటు చేశారు. తరువాత మొఘలులు, తైమార్ వంశ రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. చివరగా 1991లో రష్యా నుండి స్వతంత్రం పొంది అక్కడ ప్రజలకు ఇష్టమైన స్వేచ్ఛ దేశంగా ఏర్పడింది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ దేశం యొక్క జెండాలో మన భారతదేశపు జెండాలాగే 3 రంగులు ఉంటాయి. వాటిలో పైన ఉన్న బ్లూ కలర్ ఆకాశానికి, వైట్ కలర్ శాంతికి, గ్రీన్ కలర్ ప్రకృతికి, వ్యవసాయానికి గుర్తుగా ఉంటాయి. ఇంకా జెండా మీద 12 స్టార్లు కూడా ఉంటాయి. ఇవి సంవత్సరంలో 12 నెలలను ఇండికేట్ చేస్తాయి. అసలు ఉజ్బెకిస్తాన్ దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అప్పట్లో ఈ దేశానికి రాజైన తైమూర్ రాజు కొడుకు ఉజ్బెక్ పేరు పెట్టారు. ఉజ్బెక్ భాషలో ఈ పదానికి స్వేచ్ఛ భూమి అని అర్థం వస్తుంది. ఆ దేశం పేరుకు తగ్గట్టుగానే అక్కడ ఈ ప్రజలు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరైనా వారి స్వేచ్ఛకు అడ్డం వస్తే వారికి వెంటనే కోపం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే వాళ్ళ విషయాలలో మీరు ఇంటర్ఫేస్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి. లేదంటే ఇక అంతే సంగతులు. ఈ దేశంలో ప్రజలు చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలకు కూడా వారిని ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. అక్కడ ప్రజలు డబ్బు కంటే కూడా కుటుంబానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు మనలాగా కాదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీకు నీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నువ్వు ఒక పేదవాడు అని నమ్ముతారు. మన దగ్గర ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు కదా. మన దేశంలో ఈ రోజుల డబ్బుంటేనే రెస్పెక్ట్ ఇస్తారు. అలా అని మన దేశాన్ని నేనేమి తక్కువ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ ఇప్పటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక మళ్ళీ మన టాపిక్లోకి వస్తే ఆ దేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనలాగిన వాళ్ళు కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వస్తే అపశకనంగా భావిస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా వినండి. అక్కడ ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి బయటకు వెళ్తే వారు వెళ్ళేటప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఒక బ్రెడ్ ని తుంచి ఒక ముక్క వారికి ఇచ్చి మరొక ముక్కను భూమిలో పాతి పెడతారు. ఇది వారిని ఎల్లప్పుడూ ఇంటికి మరియు కుటుంబ సభ్యులను కనెక్ట్ చేసి ఉంచుతుందని వారు నమ్ముతారు. వారిని తిరిగి వచ్చేంత వరకు సేఫ్గా ఉంచుతుందని వారు భావిస్తారు. ఇంకా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ను పరిశీలిస్తే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి హైయర్ స్టడీస్ పూర్తి చేసి ఉంటారు. 100కి 100% అందరూ చదువుకున్న వారే ఉంటారు. అలాగే ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్లలోపు ఎవరైనా
డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకుంటే వారికి చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ కూడా తీయకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఉజ్బెకిస్తాన్ వెళ్తే అక్కడ ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అక్కడ లేడీస్తో జాగ్రత్తగా ఉండండి. అంటే వారేదో దొంగతనం చేస్తారు అని నేను అనడం లేదు. అది ముస్లిం దేశం కదా, అక్కడ లేడీస్కి చాలా స్ట్రాంగ్ రూల్స్ ఉంటాయి. అక్కడ లేడీస్కి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు. ఇస్తే మన పని అంతే. ఈ దేశంలో కొన్ని విషయాలు మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ దేశంలో తైమూర్ అనే రాజు 2.5 కోట్ల మందిని చంపినప్పటికీ ఒక క్రూరమైన రాజుగా ఈ దేశ ప్రజలు ఆయనను ఇప్పటికీ గౌరవిస్తున్నారు. ఈ రాజు ఉజ్బెకిస్తాన్ దేశంలోనే తన సామ్రాజ్యాన్ని స్థాపించి చైనాను ఆక్రమించే క్రమంలో యుద్ధంలో మరణించాడు. ఆయనతో పాటు ఈ దేశంలో బాబర్ను కూడా దేవుడిగా పూజిస్తారు. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వ్యాలంటైన్స్ డేను జరుపుకుంటారు. కానీ ఆ దేశంలో ఫిబ్రవరి 14న బాబర్ పుట్టినరోజు. ఇంతకు ముందు కొంతమంది వ్యాలంటైన్స్ డేను జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం 2012 నుండి దీనిని బ్యాన్ చేశారు. ఉజ్బెకిస్తాన్ కాటన్ ఉత్పత్తికి ప్రసిద్ధి. ఈ ప్రపంచంలోనే కాటన్ ఎక్స్పర్ట్స్ లో 3వ స్థానంలో ఉంది. ఇంకా కాటన్ ఫార్మింగ్ లో ఉజ్బెకిస్తాన్ ది 6వ పొజిషన్. ఇంకా ఈ దేశంలో గోల్డ్ మరియు కాపర్ అండ్ యురేనియం ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆ దేశపు ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ దేశంలో బ్రెడ్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఇక్కడ ఎన్నో రకాల బ్రెడ్లు దొరుకుతాయి. లేపాష్కా లేదా నాన్ బ్రెడ్ బాగా ఫేమస్. గుండ్రంగా ఉండే ఈ బ్రెడ్ కత్తితో కట్ చేస్తే కట్ అవ్వదు, కానీ చేతితో తుంచితే తుణుకుతుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఎందుకో తెలియదు కానీ ఈ బ్రెడ్ ని ఎట్టి పరిస్థితుల్లో బయట పారవేరు. ఉజ్బెకిస్తాన్ దేశంలోని ఫుడ్ ఎంతో రుచికరంగా, కారంగా, సువాసనలతో నిండి ఉంటాయి. ఫ్లో, మంతి, సంసా, ప్లాస్టిక్, టిమ్లం, చిచోర మరియు శివతోషి వంటి వంటకాలు ఇక్కడ చాలా స్పెషల్. ఈ టేస్టీ ఫుడ్ తిన్న తర్వాత మీరు తాష్కెంట్లోని చోర్చ్ బజార్లోకి వెళ్ళడం మర్చిపోవద్దు. అక్కడ అనేక రకాల స్వీట్స్తో పాటు స్పెషల్గా వారి చేతితో తయారు చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఉజ్బెకిస్తాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది. ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా చూడవలసిన మరొక ప్లేస్ ఉంది. అదే పొఖారా ఆర్క్. ఇది ఉజ్బెకిస్తాన్లో ఉన్న ఒక పురాతనమైన భవనం. ఇందులో పొఖారా వంశస్థులు ఉండేవారు. ఇది 1920లో బాంబు దాడికి గురైంది. అయినా ఇప్పటికీ స్థిరంగా నిలబడే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.